సమయంలో సృష్టికర్త బ్రహ్మ, పాలకుడు మహావిష్ణువు ఈ ఇద్దరూ ఎవరు గొప్పవారు అనే విషయంపై వాదనకు దిగారు. ఒకరు తాను సృష్టికర్తనని, మరొకరు తాను పరిపాలకుడనని చెప్పుకున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశమంతా ఎత్తైన అగ్ని స్తంభం వారి ముందు ప్రత్యక్షమైంది. ఆ స్తంభానికి మొదలు లేకుండా, అంతు లేకుండా ఉండటాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, దానికి అంతం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో మహావిష్ణువు వరాహ స్వరూపం తీసుకుని భూమిలోకి దూకాడు. బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకుని ఆకాశంలోకి ఎగరాడు. అయితే ఎంత ప్రయత్నించినా వారు ఆ స్తంభానికి మొదలు చివరు ఏమిటో కనుగొనలేకపోయారు. అప్పుడు వారు ఒక గొప్ప నిజాన్ని గ్రహించారు. శాంతమైన ఆలాపన, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ్. ఆ అగ్ని స్తంభం నుంచి వెలువడిన శక్తి, అదే మహాదేవుడు, శివుడు, పరబ్రహ్మ స్వరూపుడు. ఆ సమయం నుంచి శివుని లింగరూపాన్ని సమస్త లోకాలు కొలుస్తూ వచ్చాయి. బ్రహ్మ, విష్ణువులు నెమలి కన్నీరు పెట్టుకుని శివుని స్తుతించారు. శాంతమైన వంతుతో శివుడు జన్మించాడా? కాదు. ఆయనకే ఆది, ఆయనకే అంతం. ఆయన లింగాకారంలో వెరాజిల్లుతూ సర్వజగతికి శాంతిని ప్రసాదిస్తాడు. మన మనస్సులో అహంకారాన్ని తొలగించి భక్తి ద్వారా శివుని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం మనపై ఉంటుంది. ఓం నమః శివాయ.